హలో. బాలు. బాలు. ఏ బాలు. సార్ సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్. ఆ, చూడండి స్క్రీన్ కావాలి. ఇప్పుడు చూడండి. హలో. బాలు. శివకుమార్ రే. బాలు. చెప్పండి సార్. ఆ, చెప్పండి సార్. మనం ఇంతకు ముందు ఆడిటింగ్ సంబంధించినటువంటి ఆడిటింగ్ అంటే ఏంటో నిర్వచనం. వర్మగా అక్కడ చెప్పి ఎరగొట్టేసావు కదండి. ఆడిటింగ్ అంటే ఏంటో. హలో. హలో. అందరూ వాయిస్ ఆపండి. ఆడిటింగ్ నిర్వచనాల గురించి చెప్పండి సార్. ఆడిటింగ్ నిర్వచనాల గురించి తెలుసుకున్నాం. ఆడిటింగ్ యొక్క అర్థం తెలుసుకున్నాం. తర్వాత ఇంకేం తెలుసుకున్నాం అంటే దోషాలు మోసాలు. దోషాల్లో వాయిస్ ఏంట్రా ఆన్లైన్ క్లాసులే. హలో. హలో. సార్ వాయిస్ ఆపాలి సార్. ఇది లేకపోతే కాదు మీ మాట క్లారిటీ. మా మాట చెప్పండి తప్ప మిగతా వాళ్ళ వాయిస్ ఆపేవాలి సార్. మిగతా వాళ్ళు ఆపేమని చెప్పు అయితే. ఓకే సార్. నేను చెప్పనా? సార్ చూడండి, ఇంతకుముందు దోషాలు మోసాల గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఈరోజు ఆడిటింగ్ యొక్క ప్రయోజనాల గురించి చెబుతాం. ఆడిటింగ్ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాల గురించి ఈరోజు అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. మొదటిది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్. ఏంటంటే ఆడిటింగ్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు మరియు ప్రాముఖ్యత. ఒకటి, దోషాలు మోసాలు కనిపెట్టడం. ఆడిటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దోషాలు మోసాలు కనిపెట్టడం అనేది జరుగుతుంది. అనేక రకాలైనటువంటి దోషాలు ఉంటాయి, తర్వాత మోసాలు అనేవి జరుగుతూ ఉంటాయి. వీటిని ఏ విధంగా కనిపెట్టాలి అనేది నైపుణ్యం కలిగినటువంటి ఆడిటర్లు దాన్ని ఏం చేస్తారంటే, కొంతమంది అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి తెలియకపోవడం వలన జరిగేవి ఏమవుతాయంటే దోషాలు అవుతాయి. కావాలని చేసేటువంటి తప్పులు ఏమవుతాయంటే మోసాలు అవుతాయి. దోషాలను ఈజీగా కనిపెట్టవచ్చు, కానీ మోసాలను కనిపెట్టడం అనేది సాధ్యం కాదు. అందుచేత చాలా నైపుణ్యంతోనూ తన ఆడిటింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక చార్టెడ్ అకౌంట్ ఆధ్వర్యంలో ఈ ఖాతాలను మనం ఆడిట్ చేసినట్లయితే ఇన్నర్గా ఉన్నటువంటి దోషాలను కానీ మోసాలను కానీ కనిపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ దోషాలు మోసాలు ఒకసారి మనం కనిపెట్టినట్లయితే ఆ సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది ఏమనుకుంటారంటే, ఎప్పుడైనా సరే మనం తప్పు చేసినట్లయితే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే దొరికిపోతామని చెప్పే ఉద్దేశంతో ఇక రాబోయే కాలంలో దోషాలు మోసాలు చేయకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఒకసారి మన దోషాలు మోసాలు కనిపెట్టి దానికి బాధ్యులు ఎవరో అనే విషయాన్ని మనం గుర్తించగలిగినట్లయితే ఇక తర్వాత కాలంలో అట్లాంటి దోషాలు కానీ మోసాలు కానీ చేసేటువంటి అవకాశం అనేది ఏమీ కూడా ఉండదు. తర్వాత రెండోది ఏంటంటే యథార్థ పరిస్థితులు ధృవీకరణ. ఈ ఆడిటింగ్ చేయటం మూలంగా ఏమవుతుంది, ఆడిటింగ్ మనం చేయటం మూలంగా ఏం జరుగుతుందంటే సంస్థలో ఉండేటువంటి వాస్తవ పరిస్థితులు, తర్వాత యథార్థ పరిస్థితులని ధృవీకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. తప్పులు లేని సంస్థ యొక్క ఖాతా పుస్తకాల్లో ఎట్లాంటి మిస్టేక్స్ అనేవి లేవు. ఖాతాలు సంస్థ యొక్క ఖాతాలన్నీ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉన్నాయని చెప్పి మనం ధృవీకరించడానికి, తప్పులు లేనివిగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే సిబ్బంది నిజాయితీ పెరుగుదల. ఆడిటింగ్ మూలంగా ఆ సంస్థలో పనిచేసేటువంటి సిబ్బందిలో ఏమవుతుందంటే నిజాయితీ అనేది బాగా పెరుగుతుంది. ఎందుచేతంటే ఏదైనా దోషాలకు కానీ మోసానికి కానీ పాల్పడినట్లయితే ఆ విషయం యాజమాన్యానికి తెలిసినట్లయితే సంస్థ నుంచి మనల్ని బయటికి పంపించేస్తారో మన ఉద్యోగం కూడా పోయేటువంటి అవకాశం అనేది ఉంటుందనేటువంటి భావనతో సిబ్బంది ఏం చేస్తారంటే ఎట్లాంటి అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్కి పాల్పడకుండా చక్కగా తమ యొక్క విధిని సమర్థవంతంగా నిర్వహించడానికి సిబ్బందిలో నిజాయితీని పెంపొందించడానికి ఆడిటింగ్ అనేది ఎక్కువగా తోడ్పడుతుంది. నాలుగోది ఏంటంటే రుణ సేకరణకు తోడ్పాటు.
ఇప్పుడు మనం వ్యాపారాన్ని విస్తరించదలుచుకున్నాం, పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయి, ఇంకా వ్యాపారాన్ని విస్తరించినట్లయితే మనకి పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పి మనం భావిస్తున్న తరుణంలో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదనుకోండి, పెట్టుబడి అనేది లేదనుకోండి, ఈ పెట్టుబడి కావాలంటే మనం బ్యాంకుల నుంచి కానీ ఇతర ద్రవ్య సహాయక సంస్థల నుంచి కానీ మనం రుణాలు తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. మనం వెళ్ళి బ్యాంకుకి రుణం అడిగామనుకోండి, రుణం అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇవి ఆడిటర్ చేత ఆడిట్ చేయించినటువంటి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని సబ్మిట్ చేయమంటారు, ఖాతాలను సబ్మిట్ చేయమంటారు. ఆ చార్టెడ్ అకౌంట్ చేత తనిఖీ చేయబడినట్టుగా ఆ సర్టిఫికేట్ని మనం సబ్మిట్ చేయమని చెప్పి ఈ బ్యాంకులు కానీ ఈ ద్రవ్య సహాయక సంస్థలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, లేదా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ఆడిటర్ చేత ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలను సమర్పించినట్లయితే అప్పుడు మేము రుణాలు మంజూరు చేస్తామని చెప్పి కండిషన్ పెడుతుంటే, ఇంతకు ముందు సంవత్సరంలో మనకు ఆడిటర్ చేత ఆడిట్ చేయబడినటువంటి ఖాతా వివరాలన్నింటినీ కూడా వారికి సమర్పించినట్లయితే వాటన్నింటినీ పరిశీలించి ఎట్లాంటి లోటుపాట్లు లేవని చెప్పి ఆ ద్రవ్య సహాయక సంస్థలు భావించినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి రుణాలను మంజూరు చేయడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. ఆ రుణం తీసుకుని మనం పెద్ద ఎత్తున వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మరింతగా లాభాలు సంపాదించడానికి కూడా ఈ చార్టెడ్ అకౌంట్ చేత ఆడిటింగ్ చేయబడినటువంటి ఖాతాలు అనేవి చాలా ఎక్కువ ఉపయోగకరంగా ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత 5 యాజమాన్యానికి సలహాలు. ఐదోది ఏంటంటే యాజమాన్యానికి సలహాలు కూడా ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. యాజమాన్యానికి సలహాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. రొటేట్ అవ్వట్లేదేంటి స్క్రీన్? యాజమాన్యానికి చూడండి, 5వ పాయింట్ చూడండి. 5వ పాయింట్ యాజమాన్యానికి సలహాలు. ఇక్కడ ఆడిటింగ్ చేసినప్పుడు సంస్థలో ఏవైనా మిస్టేక్స్, దోషాలు కానీ లేదా మోసాలు కానీ, ఏదైనా లెక్కించడం తరుగుదలను కానీ లేదా తరుగుదలను లెక్కించడంలో కానీ, లేదా ముగింపు సరుకును విలువ కట్టడంలో కానీ ఏవైనా తప్పులు కానీ లేదా తప్పులు ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఆడిటర్ ఏం చేస్తాడంటే సంస్థ యొక్క యాజమాన్యానికి సలహాలు ఇస్తాడు. ఆ సలహాలు ఇవ్వటం మూలంగా ఇక రాబోయే కాలంలో ఎట్లాంటి దోషాలు కానీ లేదా మోసాలు కానీ జరగకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆడిటర్ చేత ఆడిట్ చేయబడినటువంటి ఖాతా పుస్తకాలలో ఉండేటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే యాజమాన్యం దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి యాజమాన్యం రాబోయే కాలంలో అట్లాంటి మిస్టేక్స్ మరలా జరగకుండా ఉండటానికి వాళ్ళు ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ నంబర్ 6 ప్రజలలో నమ్మకాన్ని కలగజేయడానికి కూడా ఈ ఆడిటింగ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఆడిటింగ్ సంస్థ యొక్క ఖాతా పుస్తకాల మీద నమ్మకం ఉన్నట్లయితే ప్రజలు ఏం చేస్తారంటే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, ఆ సంస్థ జారీ చేసేటువంటి వాటాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అట్లా వాళ్ళు ఎప్పుడు నమ్మకం కలుగుతుందంటే ఆ ఖాతా పుస్తకాలు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి, ఎట్లాంటి లోటుపాట్లు లేవని చెప్పి ప్రతి సంవత్సరం నిర్ణీత కాలంలో ఈ వ్యాపారం యొక్క ఫలితాలను ఆ స్థానిక వార్తాపత్రికల్లో ప్రచురిస్తూ ఉన్నట్లయితే వాటిని పరిశీలించినటువంటి ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వారు ఆ కంపెనీ వాటాలను జారీ చేయగానే వెంటనే పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. అందుచేత కంపెనీ ఖాతా పుస్తకాలను చార్టెడ్ అకౌంట్ చేత తనిఖీ చేయించినట్లయితే ప్రపోజల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారు దాని మీద ఆసక్తిని పెంపొందించుకొని అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే విధానాలను రూపొందించడం. పాయింట్ 7 విధానాలను రూపొందించడం. ఈ విధానాలను రూపొందించడానికి కంపెనీకి యొక్క విధానాలు రాబోయే సంవత్సరంలో కంపెనీ యొక్క తరుగుదల పద్ధతి అనేది ఏ విధంగా ఉండాలి కానీ, లేదా డివిడెండ్ పాలసీ అనేది ఏ విధంగా ఉండాలి అనే అట్లాంటి విధానాలను రూపొందించడానికి కూడా ఏమవుతుందంటే ఆడిటింగ్ అనేది ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే 8 తగాదాలను పరిష్కరించడానికి ఆడిటింగ్ అనేది ఉపయోగపడుతుంది, తగాదాలను పరిష్కరించడానికి తోడ్పడుతుంది. ఇది ఉదాహరణకు భాగస్వామ్య సంస్థలు అయినప్పుడు భాగస్వాముల మధ్య ఏమైనా తగాదాలు వచ్చినట్లయితే వారంతటా వారు ఆ తగాదాలను పరిష్కరించుకోలేదనుకోండి, వారు ఆ తగాదాలను పరిష్కరించలేకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే న్యాయస్థానాలను ఆశ్రయించడం అనేది జరుగుతుంది. న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే అంతకు ముందు సంవత్సరం వరకు
ఆడిట్ చేయబడినటువంటి ఖాతా పుస్తకాలన్నింటినీ కూడా సక్రమంగా పరిశీలించి పార్ట్నర్షిప్ భాగస్వామ్య నిబంధనలకు అనుగుణంగా వారికి రావాల్సినటువంటి మొత్తాలను ఎవరికి వారికి చెల్లించి ఆ వివాదాలను ముగింపు చేయడానికి కూడా ఆస్కారం అనేది ఏర్పడుతుంది. తగాదాలను పరిష్కరించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే ఆస్తి అప్పుల విలువలను నిర్ణయించడం. 9వది ఏంటంటే ఆస్తి అప్పుల విలువలను నిర్ణయించడం. ఆస్తి అప్పుల విలువలను ఎప్పుడు నిర్ణయిస్తాం? ఒక్కొక్కసారి ఆస్తి అప్పుల విలువను కొత్తగా ఒక భాగస్తుడు చేరుతున్నప్పుడు మనం ఆ భాగస్తునికి ఎంత కొత్త వాటా ఇచ్చి ఆ భాగస్తుని మన సంస్థలో చేర్చుకుంటాం. అట్లా చేర్చుకునేటప్పుడు అతడికి మనం ఆ సంస్థ యొక్క ఆస్తులను మనం విలువ కట్టాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. సంస్థ యొక్క ఆస్తులు అప్పులు విలువ కట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. భాగస్వామి యొక్క ప్రవేశం సమయంలో భాగస్థుడు సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు, అంటే విరమణ చెందుతున్నాడు. ఆ విరమణ చెందే సమయంలో కూడా సంస్థ యొక్క ఆస్తులను విలువ కట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. లేదా కొనసాగుతున్న భాగస్వామ్య సంస్థలో ఒక భాగస్థుడు మరణించినట్లయితే ఆ మరణించినప్పుడు కూడా సంస్థ యొక్క ఆస్తులు అప్పులను విలువ కట్టాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఉంటుందంటే భాగస్వామ్య సంస్థను కంపెనీకి విక్రయిస్తున్నప్పుడు ఆ సమయంలో కూడా భాగస్వామ్య సంస్థ యొక్క ఆస్తులు అప్పులను విలువ కట్టాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలో విరమణ కానీ భాగస్థుల విరమణ కానీ భాగస్థుల మరణం కానీ తర్వాత భాగస్వామి యొక్క ప్రవేశం కానీ లేదా భాగస్వామ్య సంస్థని కంపెనీకి లేదా ఇతర సంస్థలకు విక్రయించినప్పుడు ఆ సంస్థకి ఆ విక్రయించే తేదీ నాటికి సంస్థకు ఉన్నటువంటి ఆస్తులు అప్పుల యొక్క విలువలను మనం విలువ కట్టాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆ విలువలను విలువ కట్టాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అట్లాంటి వాటిని మనం విలువ కట్టడానికి ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలు ఎంతగానో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి మార్చి 31 నాటి ప్రతి సంవత్సరము మార్చి 31 నాటికి సంస్థ యొక్క ఖాతాలన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేస్తారని తనిఖీ చేసి వేటి యొక్క విలువ ఎంత ఉంది, ఆస్తుల యొక్క విలువ ఎంత ఉంది, అప్పుల యొక్క విలువ ఎంత ఉంది, సంస్థ యొక్క గుడ్విల్ అనేది ఎంత ఉంది అనేటువంటి వివరాలన్నింటినీ కూడా ఫ్రెష్గా నమోదు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ భాగస్థుల యొక్క ప్రవేశానికి కానీ భాగస్థుని యొక్క విరమణకు కానీ లేదా భాగస్థుడు మరణించినప్పుడు కానీ లేకపోతే భాగస్వామ్య సంస్థను వేరే అమ్ముతున్నప్పుడు కానీ ఇట్లా విలువ కట్టడానికి ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలు ఎంతో ఉపయోగకరంగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత నష్టపరిహారాలను పొందడానికి తోడ్పడటం అనేది జరుగుతుంది. ఒకవేళ భాగస్వామ్య సంస్థలో వ్యాపార సంస్థలో అనుకోకుండా ఏవైనా అగ్ని ప్రమాదాలు సంభవించినాయి. ఈ ప్రమాదాలు సంభవించినట్లయితే మనం ఏం చేయాలంటే ప్రమాదం సంభవించిన వెంటనే వాటిని బీమా చేసి ఉన్నట్లయితే ప్రమాదానికి గురైనటువంటి ఆస్తులను మనం బీమా చేసి ఉన్నట్లయితే బీమా కంపెనీ నుంచి ఏం చేయొచ్చు, మనం కాంపెన్సేషన్ నష్టపరిహారం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఉదాహరణకు అగ్ని ప్రమాదం జరిగింది అనుకున్నాం. సంస్థలో ఉండేటువంటి ఆస్తులకి అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మనం ఏం చేస్తాం, బీమా కంపెనీకి ఇంటిమేట్ చేస్తాం, మన పలానా సంస్థలో పలానా ఆస్తి అగ్ని ప్రమాదానికి గురై పాడైపోయిందని చెప్పి మాకు నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తుందని చెప్పి మనం చెల్లించవలసిందిగా కోరుతూ మనం వెంటనే వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తాం. అప్పుడు బీమా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక యాక్చురీని పంపిస్తారు. యాక్చురీ అంటే ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం యొక్క విలువను అంచనా వేసేటువంటి బీమా గణకుడు. ప్రమాదం జరిగినటువంటి ఆస్తి యొక్క విలువను అంచనా వేయడానికి బీమా సంస్థ పంపించేటువంటి వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే యాక్చురీ అంటాం. ACTUARY యాక్చురీ అంటాం. అతడు వస్తాడు, వచ్చి సంస్థ యొక్క ఆస్తిని విలువ కడతాడు. ఎంత మేరకు ఆస్తి నష్టానికి గురయ్యింది అని దాన్ని విలువ కడతాడు. ఆ విలువ కట్టి దాని ప్రకారం బీమా కంపెనీ నష్టపోయినటువంటి ఆస్తిలో మనకి కొంత మేరకు నష్టపరిహారాన్ని కాంపెన్సేషన్ని పే చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లా బీమా సంస్థల నుంచి నష్టపరిహారాన్ని పొందాలంటే బీమా సంస్థల నుంచి కానీ ఫైర్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ప్రమాద బీమాలు ఇతర రకాలైనటువంటి ప్రమాద బీమాల నుంచి జనరల్ ఇన్సూరెన్స్ నుంచి కానీ ఏమైనా నష్టపరిహారాన్ని పొందాలి అనుకున్నట్లయితే మనకి ఈ సంస్థ యొక్క ఖాతా పుస్తకాలను మనం తనిఖీ చేసి ఉన్నట్లయితే అవి ఎంతగానో ఉపయోగపడతాయి. దానివల్ల ఏం చేస్తుందంటే అంతకుముందు సంవత్సరం చివరి నాటికి ఆస్తి యొక్క విలువ ఎంత ఉంది, ప్రమాదానికి గురవటం మూలంగా ఎంత విలువ కలిగినటువంటి ఆస్తి నష్టానికి గురైంది, దానికి ఎంత నష్టపరిహారాన్ని చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఇట్లాంటి వివరాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ఈ ఆడిట్ చేయబడినటువంటి ఖాతా పుస్తకాలు ఎంతగానో మనకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది విద్యార్థులారా. తర్వాత ఇంకోటి ఏంటంటే పన్నుల విధింపులో సహాయపడతాయి.
మనకి మనకి ఆదాయ పన్ను, కంపెనీలకి కార్పొరేట్ ట్యాక్స్ కానీ లేదా డివిడెండ్ కంపెనీలు చెల్లించేటువంటి షేర్ హోల్డర్స్ చెల్లించే డివిడెండ్ల మీద డివిడెండ్ పన్ను కానీ విధించడానికి కానీ లేదా టర్నోవర్ జిఎస్టీ విధించడానికి కానీ కంపెనీ ఖాతా పుస్తకాలని మనం ఆడిటింగ్ చేయించినట్లయితే ఆడిటింగ్ చేయబడినటువంటి వాటి మీద తేలికగా పన్నులను విధించడానికి పన్నులను మదింపు చేసే అధికారులకి చాలా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాటాదారుల శ్రేయస్సుని రక్షిస్తుంది. వాటాదారులు వేల సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరూ కూడా కంపెనీ యొక్క నిర్వహణలో పాలు పంచుకునేటువంటి అవకాశం అనేది ఉండదు. అందుచేత వాటాదారులు ఏం చేస్తారు, తమలో కొంతమందిని డైరెక్టర్లుగా ఎంపిక చేసుకుంటారు. అర్థమవుతుందా? హలో 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 ఎస్ సార్, అర్థమవుతుంది సార్, మాట్లాడిన అప్పుడప్పుడు మీరు అర్థమవుతుంది సార్. అప్పుడప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగా, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అట్లా మీరు పాసివ్గా ఉన్నారనుకోండి, నేను మీకు అలాగే సార్, అలాగే సార్, కాబట్టి అలాగే సార్, అర్థమవుతుంది సార్. ఓకే, వాటాదారుల శ్రేయస్సుని రక్షించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. వాటాదారుల శ్రేయస్సుని అంటే వాటాదారులు ఏమవుతారు, మనకి వేల సంఖ్యలో వాటాదారులు ఉంటారు. కానీ వారందరూ కూడా కంపెనీ యొక్క నిర్వహణ కార్యకలాపాలలో పాలు పంచుకోవడం అనేది సాధ్యం కాదు. అందుకని ఏం చేస్తాం మనం, ఈ వాటాదారులందరూ కలిసి తమలో కొందరిని డైరెక్టర్గా ఎంపిక చేసుకుంటారు. ఈ డైరెక్టర్లందరూ కలిసి ఒక మేనేజింగ్ డైరెక్టర్ని ఎంపిక చేసుకుంటారు. ఈ మేనేజింగ్ డైరెక్టర్లు కలిసి కంపెనీ యొక్క నిర్వహణ చేపట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వాటాదారులు నిర్వహణలో పాలు పంచుకోవట్లేదు కదా అని చెప్పి ఈ డైరెక్టర్లు తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించేసి కంపెనీ ఆస్తులను సొంతానికి వినియోగించుకోవడం కానీ, కంపెనీ ఆస్తులను అమ్మేసుకోవడం కానీ, లాభాలు వచ్చినట్లయితే నష్టాలు చూపించడం కానీ, లేదా ఆస్తుల యొక్క విలువను తక్కువగా ఉన్నటువంటి ఆస్తుల విలువను ఎక్కువగా పెంచేసి లాభాలు వచ్చినట్లు చూపించడం కానీ, లేదా తరుగుదలని అవసరమైనంత మేర కాకుండా ఇష్టం వచ్చినట్లుగా ఏర్పాటు చేయడం కానీ, ఇట్లాంటి రకరకాల కార్యకలాపాలు డైరెక్టర్లు చేపట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే వాటాదారులు ప్రత్యక్ష నిర్వహణలో పాలు పంచుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి వీరందరూ తమ ఇష్టం వచ్చినట్లుగా కార్యకలాపాలను నిర్వహించడం అనేది జరుగుతుంది. అట్లాంటి వాటిని క్రబ్ చేయాలి అంటే తగ్గించేయాలి, కట్ చేసేయాలి అంటే మన ఖాతా పుస్తకాలను ఆడిటింగ్ చేసినట్లయితే ఆ నిర్దిష్ట కాలం చివరన ఇట్లాంటి మీ పొరపాట్లు ఇట్లాంటి డైరెక్టర్లు వాటాదారుల యొక్క ఆస్తులను ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం కానీ, లేదా తక్కువ విలువ కానీ ఎక్కువ విలువలు కానీ విలువ కట్టడాన్ని నిరోధించాలి అంటే తప్పనిసరిగా ఏం చేయాలంటే ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలన్నీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందువలన వాటాదారుల యొక్క శ్రేయస్సు అనేది పరిరక్షించబడుతుంది. ఆడిటింగ్ చేయడం మూలంగా వాటాదారులు వేల సంఖ్యలో ఉండేటువంటి వాటాదారులు డైరెక్ట్గా నిర్వహణలో పాలు పంచుకోకపోయినప్పటికీ కూడా ఆడిటర్లు ఏం చేస్తారంటే ఖాతా పుస్తకాలను కంపెనీ చట్టం ప్రకారం ఆడిట్ చేయాలి కంపల్సరీ. కాబట్టి ఆడిట్ చేసినట్లయితే ఎట్లాంటి మోసాలు కానీ దోషాలు కానీ జరగకుండా ఉండటానికి, వాటాదారుల యొక్క శ్రేయస్సును పరిరక్షించడానికి ఆడిటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే 13 ఖర్చులను అదుపులో ఉంచడం. ఖర్చులను అదుపులో ఎలా ఉంచవచ్చు అంటే, ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేస్తున్నారు అనుకోండి. ఆడిటింగ్ అనేది లేదనుకుందాం. ఆడిటింగ్ అనేది లేకపోయినట్లయితే ఏం చేస్తారంటే తాము ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేయడం అనేది జరుగుతుంది. మన డబ్బులు కాదు కదా, మన యొక్క కంపెనీ డబ్బులే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేయడం అనేది జరుగుతుంది. కానీ ఆడిటింగ్ జరుగుతుంది, ప్రతిదాన్ని కూడా పత్ర సహిత ఎవిడెన్స్తో ఆడిటింగ్ చేస్తారు. ఇది అప్పుడు మనం సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది అని చెప్పి సంస్థలో సిబ్బందికి అవేర్నెస్ ఉన్నట్లయితే వారు ఇష్టం వచ్చినట్లుగా సంస్థ యొక్క నిధులను ఖర్చు పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ప్రతిదానికి కూడా మనం ఆడిటర్కి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది అని చెప్పి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి తమ సొంత రూపాయిని ఎలా అయితే జాగ్రత్తగా ఖర్చు పెడతారో కంపెనీ యొక్క రూపాయిని కూడా అదేవిధంగా ఖర్చు పెట్టి అనవసర ఖర్చులను, వృధా ఖర్చులను నిరోధించడానికి ఆడిటింగ్ అనేది తోడ్పడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వ్యవహారాలకి రుజువుని కల్పిస్తుంది. ఇది కోర్టులో ఏదైనా వ్యవహారం ఉన్నట్లయితే కోర్టు ఏం చేస్తుందంటే కంపెనీ యొక్క ఆడిటింగ్ చేయబడినటువంటి ఖాతాల యొక్క వివరాలని సమర్పించమని ఆదేశిస్తుంది. కోర్టు కంపెనీ యొక్క ఆడిటింగ్ చేయబడినటువంటి ఖాతాల వివరాలను సంవత్సరం వరకు సమర్పించమని ఆదేశిస్తుంది. అలా ఆదేశించినప్పుడు, ఎందుకంటే ఆడిటింగ్ చేయబడిన ఖాతాలు పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పి న్యాయస్థానాలు కూడా భావించడం అనేది జరుగుతుంది. అందుచేత ఈ ఖాతాలను తీసుకుని ఈ ఖాతాలని ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలను తీసుకుని ఆ వ్యవహారాలకు, కంపెనీలో జరిగిన వ్యవహారాలకు రుజువును పోల్చడం అనేది జరుగుతుంది. అట్లా ఏదైనా వివాదాలు తలెత్తినట్లయితే ఆ వివాదాలను పరిష్కరించడానికి కూడా న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే ఈ ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలను ప్రామాణికంగా తీసుకుని రుజువుగా పరిగణించడం అనేది జరుగుతుంది.
అవి ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, సహజంగా సాధారణంగా కలిగేటువంటి ప్రయోజనాలు. ఇంకోటి ఏంటంటే ఆడిటింగ్ వల్ల నెక్స్ట్ భాగస్వామ్య సంస్థలకి కలిగేటువంటి ప్రయోజనాలు. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఉంది, ఆడిటింగ్ వలన భాగస్వామ్య సంస్థలకు కలిగేటువంటి ప్రయోజనాలు. ఏమన్నా చెప్పండి, చెప్పరా. అది పైది, అది పైది 10 మార్కులా సార్? 10 మార్కులు ఆడిటింగ్ ప్రయోజనాలు అని ఇస్తాడు. మీరు రాయొచ్చు, మీ ఇష్టం వచ్చినటువంటి పాయింట్లు మీరు రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ మొత్తం అన్ని రాయవసరలా. ఇది 20 మార్కులు ప్రశ్న అయినప్పుడు మొత్తం మనం రాయాల్సినటువంటి అవసరం ఉండేది. ఇది 10 మార్కుల ప్రశ్న కాబట్టి ఆడిటింగ్ ప్రయోజనాలు అంటే మీరు ఈ ఆ పైన 14 పాయింట్లు రాయొచ్చు, కింద ఆడిటింగ్ వలన భాగస్వామ్య సంస్థలు కలిగే ప్రయోజనాలు ఉన్నాయి, లేదా ఇతరులకు కలిగే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏదైనా మీకు 10 పాయింట్లు రాస్తే సరిపోద్ది. మనం దీన్ని అండర్లైన్ చేయాలండి. ఇది పైన ఇప్పుడు 14 పాయింట్లు చెప్పారు, అది 10 మార్కులదండి. 10 మార్కులు. ఇప్పుడు సెకండ్ భాగస్వామ్య సంస్థ ప్రయోజనాలది 5 మార్క్స్ అంటే 10 మార్క్స్ అండి. ఇవన్నీ కలిపే ఉంటాయి. 10 మార్కులు 10 మార్క్స్ అని ఆడిటింగ్ ప్రయోజనాలని ఇస్తాడు అంతే. 10 మార్కులు 10 మార్కులు అని ఇవ్వడం అట్లా. ఓకే సార్. ఆడిటింగ్ ప్రయోజనాలు అన్నప్పుడు మీ ఇష్టం, మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఈ 14 పాయింట్లు సరిపెట్టేయచ్చు, లేదా అందులో 5 పాయింట్లు రాసి ఆడిటింగ్ వల్ల భాగస్వామ్య సంస్థలు కలిగే ప్రయోజనాలు ఏంటి అని కొన్ని చెప్పొచ్చు, ఇతరుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని కూడా మనకి కొన్ని రాయొచ్చు. అలాగే సార్, అలాగేనండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే భాగస్వామ్య సంస్థలు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం. చూడండి, ఇప్పుడు అండర్లైన్ చేశాను చూడండి ఎల్లో కలర్లో. అవి ఆడిటింగ్ వలన భాగస్వామ్య సంస్థలు కలిగేటువంటి ప్రయోజనాలు. అది మొదటిది ఏంటంటే అంశాలు పాటించినప్పుడు భాగస్థుల దృష్టికి తేవడం అనేది జరుగుతుంది. భాగస్వామ్యం అనేది ఏమవుతుందంటే ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. భాగస్వామ్య ఒప్పందం అనేది భాగస్వామ్య కార్యకలాపాల నిర్వహణలో భాగస్వామ్యపు ఒప్పందం అనేది అత్యంత ముఖ్యమైనది. భాగస్వామ్యపు ఒప్పందం అనేది ఏం చేస్తుందంటే దండలో దారం లాంటిది. ఒక దండలో దారం యొక్క పూలన్నింటినీ కలిపి దారం ఏ విధంగా అయితే పట్టి ఉంచుతుందో, ఒప్పందం అనేది భాగస్థులందరినీ కూడా కలిపి ఒక తాటి మీదకి తీసుకురావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ భాగస్వామ్య సంస్థలో భాగస్థులు ఈ ఒప్పందంలోని అంశాలు పాటించినప్పుడు భాగస్థుల దృష్టికి తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. భాగస్వామ్య సంస్థలు అంటే ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి చేసే వ్యాపారాన్ని మనం భాగస్వామ్య వ్యాపారం అంటాం. ఈ భాగస్వామ్య వ్యాపారంలో గరిష్టంగా 20 మంది సభ్యులు ఉండొచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో గరిష్టంగా 20 మంది సభ్యులు ఉంటారు. వీరు ఈ ఒప్పందంలో ఉండేటువంటి అంశాలను ఏ భాగస్థుడైనా సరే సక్రమంగా పరిగణించకపోయిన భాగస్థులు రకాలు ఉంటారు. సక్రియ భాగస్థుడని, నిష్క్రియ భాగస్థుడని, రహస్య భాగస్థుడని, మౌన నిర్ణీత భాగస్థుడని, లాభాలలో భాగస్థుడని, మైనర్ భాగస్థుడని, ఇట్లా రకరకాల భాగస్థులు ఉంటారు. ఇందులో సక్రియ భాగస్థుడు ఏం చేస్తాడంటే భాగస్వామ్య కార్యకలాపాలలో ఎక్కువ పాల్గొంటూ సంస్థని సక్రమంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి భాగస్థులు సక్రియ భాగస్థుడు కానీ లేదా నిష్క్రియ భాగస్థుడు కానీ ఏ భాగస్థుడైనా సరే భాగస్వామ్య ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినట్లయితే ఈ ఆడిటింగ్ చేసినప్పుడు అట్లాంటి వ్యవహారాలు ఏమైనా బయటపడినట్లయితే ఆడిటర్ ఏం చేస్తాడంటే మిగతా భాగస్థుల యొక్క దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. తద్వారా ఒప్పందంలోని అంశాలు ఏ భాగస్థుడు కూడా డీవియేట్ కాకుండా ఉండటానికి భాగస్వామ్య సంస్థలకి ఆడిటింగ్ అనేది తోడ్పడుతుంది. తర్వాత రెండోది ఏంటంటే భాగస్వాముల మధ్య తగాదాలను పరిష్కరించడం. భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసుకునేటప్పుడు అందరూ కూడా దీన్ని బాగా డెవలప్ చేసి మంచి లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో భాగస్థులుగా ఏర్పాటై సంస్థని 1932 భారత భాగస్వామ్య చట్టం ప్రకారం భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కొంతకాలానికి భాగస్థుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు అందులో ఒకడు బయటికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కానీ భాగస్థుల మధ్య లాభాల పంపిణీ విషయంలో ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినట్లయితే వాళ్ళు ఈ ఆడిట్ కోర్టుకి వెళ్తారు. కోర్టు ఏం చేస్తుందంటే ఆడిట్ చేయబడేటువంటి ఖాతాలను ప్రామాణికంగా తీసుకుని భాగస్థుల మధ్య తలెత్తేటువంటి వివాదాలను పరిష్కరించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మూడోది భాగస్థుల ప్రవేశం, విరమణ మరియు మరణం సందర్భంలో లెక్కలను సమర్పించడం. భాగస్థుని ప్రవేశం అంటే కొనసాగుతున్న భాగస్వామ్య సంస్థలోకి నూతనంగా ఒక భాగస్థుడు వచ్చి చేరినట్లయితే దానిని ఏమనిపిస్తామంటే భాగస్థుని ప్రవేశము అంటాం.
ఈ భాగస్థుడి ప్రవేశించినప్పుడు అతనికి ఆల్రెడీ అంతకు పూర్వం ఉన్నటువంటి భాగస్థులు కొంత మొత్తాన్ని ఏం చేస్తారంటే త్యాగం చేసి అతనికి లాభాలలో కొంత శాతం వాటా ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లా కొత్త భాగస్థుడు ప్రవేశించినప్పుడు అతడు భాగస్వామ్య సంస్థకి గుడ్విల్గా కొంత మొత్తాన్ని చెల్లిస్తాడు. ఆ గుడ్విల్ని చెల్లించాల్సి వచ్చినప్పుడు ఆస్తులను విలువ కడతారు. ఆస్తులు అప్పులు రెండింటిని కూడా విలువ కట్టి ఆస్తులు అప్పుడు ఉన్నటువంటి విలువను నిర్దేశించిన విలువ ప్రకారం అందులో కొంత మొత్తాన్ని గుడ్విల్ రూపంలో కొత్తగా చేరేటువంటి భాగస్థుడు తీసుకురావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొనసాగుతున్నటువంటి భాగస్వామ్య సంస్థ నుంచి ఒక భాగస్థుడు బయటికి వెళ్ళిపోతాడు. దాని ఏమని చెప్తామంటే మీరు ఇంటర్మీడియట్ నేర్చుకుని ఉంటారు, విరమణ అంటాం. కొనసాగుతున్న భాగస్వామ్య సంస్థ నుంచి ఒక భాగస్థుడు బయటికి వెళ్ళిపోతే దాన్ని ఏమనిపిస్తామంటే విరమణ అంటాం. ఈ భాగస్థుడు బయటికి వెళ్ళిపోయేటువంటి భాగస్థుడు అతను ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళిపోయినప్పుడు అతనికి చెల్లించవలసిన మొత్తాన్ని మనం చెల్లించేయాలి. ఆ బయటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అతని యొక్క వాటాన్ని లెక్క కట్టేసి అతనికి ఎంత మొత్తం చెల్లించాలో ఆ మొత్తాన్ని అతన్ని కూడా చెల్లించేసినట్లయితే అతను సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సంస్థకి అతనికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. అట్లా ఎంత మొత్తం చెల్లించాలి అంటే సంస్థ యొక్క ఆస్తులు మరియు అప్పులని మనం గత సంవత్సరం వరకు కూడా అతడు విరమణ చెందేటువంటిది గత సంవత్సరం వరకు మార్చి 31 వరకు ఇప్పుడు లెక్కించేసి ఉంటాయి. ఆ తర్వాత అతడు ఎంతకాలం అయితే సంస్థలో భాగస్థునిగా ఉన్నాడో ఆ కాలానికి కూడా ఆస్తులు మరియు అప్పుల యొక్క విలువలను లెక్కించేసి ఆడిటర్ చేత లెక్కించి దాని ప్రకారం విలువ కట్టి అతనికి ఆ వెళ్ళిపోయేటువంటి భాగస్థుడు విరమించేటువంటి భాగస్థుడు యొక్క వాటాను కూడా లెక్కించి పంపించడానికి ఈ ఆడిటింగ్ చేయబడినటువంటి ఖాతాలు చాలా ఉపయోగకరంగా ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకోటి మరణం. కొనసాగుతున్న భాగస్వామ్య సంస్థలో ఒక భాగస్థుడు మరణించాడు అనుకుందాం. ఏదైనా ఏబీసీ అనే ముగ్గురు భాగస్థులు భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత సి అనే భాగస్థుడు మరణించాడు. మరణించినప్పుడు ఆ మరణించిన భాగస్థుడి యొక్క వాటాని అతని యొక్క వారసులకు భార్య కానీ లేదా పిల్లలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారికి చెల్లించేయాలి. అలా చెల్లించాలి అంటే అతడు మరణించే తేదీ వరకు కూడా ఆ భాగస్థునికి ఎంత మొత్తం అయితే రావాల్సి ఉంటుందో ఆ మొత్తాన్ని అంతటిని కూడా లెక్క కట్టి అతనికి మనం పే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం గత సంవత్సరం వరకు మనం ఆడిట్ చేయబడిన ఖాతాలను పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా మరణించే భాగస్థుడి యొక్క వాటా విలువను లెక్కించి అతడికి చెల్లించడం అనేది జరుగుతుంది. ఇట్లా భాగస్వామ్య ప్రవేశంలో కానీ భాగస్వామ్య విరమణలో కానీ భాగస్థుడు మరణించినప్పుడు కానీ వారికి రావాల్సినటువంటి మొత్తాలను చెల్లించడానికి కూడా ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పులు తెచ్చుకోవడానికి ఆడిటింగ్ చేసిన లెక్కలు సహాయకారిగా ఉంటాయి. భాగస్వామ్య సంస్థలు వ్యాపారాన్ని ఎందుకంటే పరిమితం కంపెనీ వ్యవస్థలో లాగా భాగస్వామ్య సంస్థలో భాగస్థులే కంపెనీ వ్యవస్థలో అయితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలతో వేలాది మంది వాటాదారులు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మ్యాక్సిమం 50, భాగస్వామ్య సంస్థలు అయితే మ్యాక్సిమం 20. కానీ భాగస్వామ్య సంస్థ బాగా అభివృద్ధి చెందుతుంది అనుకున్నప్పుడు ఇంకా పెద్ద మొత్తంలో 1932 భారత భాగస్వామ్య చట్టం ప్రకారం పెద్ద మొత్తంలో భాగస్థులను చేర్చుకోవడానికి అవకాశం అనేది లేదు. అందుకోసం ఏం చేస్తారంటే భాగస్థులుగా ఎక్కువ మందిని చేర్చుకోవడానికి అవకాశం లేనప్పుడు వారికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి కావాల్సి ఉన్నట్లయితే ఆ పెట్టుబడిని ఎలా సమకూర్చుకుంటారు అంటే ఈ ద్రవ్య సహాయక సంస్థలు బ్యాంకుల నుంచి కానీ తర్వాత ఎల్ఐసిలో నుంచి కానీ లేదా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇట్లాంటి ద్రవ్య సహాయక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇట్లాంటి ద్రవ్య సహాయక సంస్థల నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటారు. ఇలా రుణాలు తెచ్చుకోవాలి అంటే రుణం అడిగినట్లయితే వాళ్ళు వెంటనే రుణాన్ని మంజూరు చేయరు. గత కొన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆడిట్ చేయబడినటువంటి ఖాతాల యొక్క వివరాలన్నింటినీ కూడా సబ్మిట్ చేయమంటారు. అట్లా భాగస్థులందరూ కూడా ఆ ఆడిట్ చేయబడినటువంటి ఖాతాల యొక్క వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత ఆ అన్నింటిని కూడా ఆయా ద్రవ్య సహాయక సంస్థలు ఏవైతే కూలంకషంగా పరిశీలించిన తర్వాత సంతృప్తి చెందినట్లయితే సంస్థను సందర్శించి సంస్థ యొక్క కార్యకలాపాలను అన్నింటినీ కూడా అంచనా వేసుకుని అప్పుడు ఆయా సంస్థలకి రుణాలను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అప్పులు తెచ్చుకోవడానికి అంటే ద్రవ్య సహాయ సంస్థల నుంచి బ్యాంకుల నుంచి కానీ ఎల్ఐసి నుంచి ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కానీ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి సంస్థల నుంచి రుణాలు తెచ్చుకోవాలంటే ఇంతకు పూర్వం ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలు ఏవైతే ఉంటాయో అవి చాలా 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 ప్రామాణికంగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. అందుచేత ఈ భాగస్వామ్య సంస్థలు సంస్థని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అవసరమయ్యేటువంటి రుణాలని బయట నుంచి తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఈ ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలు అనేవి చాలా ప్రామాణికంగా ఉపయోగపడటం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడిట్ చేసిన లెక్కలు భాగస్థులలో నమ్మకాన్ని క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే భాగస్థులు 20 మంది భాగస్థుల
గరిష్ట భాగస్వాముల సంఖ్య 20 మంది. ఈ 20 మంది భాగస్వాములు కూడా భాగస్వామ్య సంస్థ కార్యకలాపాలలో పాలు పంచుకునేటువంటి అవకాశం అనేది ఉండదు. అందులో ఏం చేస్తారు, భాగస్వాములు కలిసి ఒక వ్యక్తిని సక్రియ భాగస్వామిగా ఎంపిక చేస్తాడు. అతడు ఏం చేస్తాడు, భాగస్వామ్య కార్యకలాపాలన్నింటినీ కూడా అతడు నిర్వహించడం అనేది జరుగుతుంది. భాగస్వామ్య కార్యకలాపాలన్నింటినీ సక్రియ భాగస్వాముడు మాత్రమే నిర్వహిస్తాడు. అతడు ఏం చేస్తాడంటే మొత్తం కార్యకలాపాలన్నింటినీ అతడి పేరు మీదనే నిర్వహిస్తుంటాడు. అతడు ఆ కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహించినందుకు ప్రతి నెల కొంత మొత్తాన్ని కమిషన్ రూపంలో కానీ లేదా జీతం రూపంలో కానీ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఒక్కడే 20 మంది భాగస్తులు ఉన్నప్పటికీ ఒక భాగస్తుడే కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నాడు. కాబట్టి మిగతా వారు ఇతడేమైనా మిస్చీఫ్ చేస్తున్నాడా లేదా దుర్వినియోగానికి పాల్పడుతున్నాడా అనేటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు, లేదా అనుమానాలు ఉండొచ్చు. కానీ ప్రతి సంవత్సరము కూడా ఈ ఖాతా పుస్తకాలన్నింటినీ కూడా క్వాలిఫైడ్ ఆడిటర్ చేత, చార్టెడ్ అకౌంట్ చేత మనం ఆడిట్ చేసినట్లయితే ఎట్లాంటి అపోహలకు కానీ అపనమ్మకాలకు కానీ అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే ఆడిటరు అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా తనిఖీ చేసి ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆడిట్ చేసిబడినటువంటి ఖాతాల మీద మిగతా సక్రియ భాగస్తుడు కాకుండా మిగతా భాగస్తులందరికీ కూడా పెద్ద మొత్తంలో నమ్మకం అనేది ఉంటుంది. అందుచేత ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలు ఆడిటర్ చేత ఆడిట్ చేయబడిన ఖాతాలు భాగస్తులలో సక్రియ భాగస్తుడు కాకుండా మిగతా భాగస్తులలో ఏమవుతుందంటే విపరీతమైనటువంటి నమ్మకాన్ని పెంపొందించడం అనేది jరుగుతుంది. అవి ఆడిటింగ్ వలన భాగస్వామ్య సంస్థలు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే 5 పాయింట్లు ఉన్నాయి. అవి ఏంటంటే మొదటిది అంశాలు అదే భాగస్వామ్యపు ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలని పాటించినప్పుడు ఆ విషయాన్ని ఆడిటర్ భాగస్తుల యొక్క దృష్టికి తీసుకురావడానికి ఈ భాగస్వామ్య సంస్థలకి చార్టెడ్ అకౌంట్ యొక్క ఆడిటింగ్ అనేది ఉపయోగపడుతుంది. రెండోది భాగస్తుల మధ్య తగాదాలు ఏదైనా పరిశీలించినట్లయితే ఆడిట్ చేయబడిన భాగస్తుల మధ్య తగాదాలు ఏమైనా ఏర్పడినట్లయితే పరిష్కరించడానికి ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మూడోది ఏంటంటే కొనసాగుతున్న భాగస్వామ్య సంస్థలోకి ఒక భాగస్థుడు ప్రవేశించడం కానీ లేదా భాగస్థుడు విరమించడం కానీ లేదా భాగస్థుడు మరణించేటువంటి సందర్భాలలో ఇవి చాలా ప్రయోజనకారిగా ఉపయోగకరంగా ఉంటాయి. నాలుగోది ఏంటంటే అప్పు తెచ్చుకోవడానికి భాగస్వామ్య సంస్థలకు ఆడిట్ చేయబడిన లెక్కలు చాలా సహాయకారిగా ఉంటాయి. అప్పు తెచ్చుకోవడానికి అంటే ఇంతకు ముందు చెప్పాను కదా, ద్రవ్య సహాయక సంస్థలు బ్యాంకుల నుంచి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ కానీ, ఆ తర్వాత సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇతర ద్రవ్య సహాయక సంస్థల నుంచి రుణాలు తెచ్చుకోవాలన్నట్లయితే ఈ ఆడిట్ చేయబడిన ఖాతాలు చాలా ప్రామాణికంగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఐదోది, ఆడిట్ చేసిన లెక్కలు భాగస్తుల్లో నమ్మకాన్ని కలిగిస్తాయి. భాగస్తులందరూ కూడా భాగస్వామ్య కార్యకలాపాల నిర్వహణలో పాలు పంచుకునేటువంటి అవకాశం అనేది ఉండదు. అందుచేత వీరందరూ కలిసి ఒక సక్రియ భాగస్వాన్ని ఎంపిక చేసుకుంటారు. అతడు సక్రియ భాగస్వాడు ఎవరైతే ఉంటాడో అతడు వ్యాపార కార్యకలాప మొత్తాన్ని నిర్వహిస్తుంటాడు. అలా నిర్వహించినందుకు కానీ అతనికి లాభాలలో కొంత శాతం కమిషన్ కానీ లేదా ప్రతి నెల జీతాన్ని కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అతడు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడా, ఏదైనా దుర్బుద్ధితో వ్యవహరించి నష్టాలకి గురి చేయడం కానీ లేదా స్వలాభాపేక్ష కోసం పనిచేయడం కానీ చేస్తున్నట్లయితే మిగతా భాగస్తులు నష్టపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అట్లాంటి అంశాలు ఎదురు కాకుండా ఉండాలి అన్నట్లయితే భాగస్వామ్య సంస్థ ఖాతాలను ప్రతి సంవత్సరం మనం ఆడిట్ చేసినట్లయితే అట్లాంటి ఇబ్బందులు అనేవి ఎదురు కాకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అవి ఆడిటింగ్ వలన భాగస్వామ్య సంస్థలకు ప్రయోజనాలు. ఇక నెక్స్ట్ ఆడిటింగ్ వలన ఇతరులకు ప్రయోజనాలు, ఇతర సంస్థలకు ప్రయోజనాలు. మొదటిది ఏంటంటే శ్యాము ఇచ్చుడు ఇది రావట్లేదు, ఇట్లా చేద్దామంటే సార్ చెప్పు రా. అదే సార్, ఇంకా ఏంటి వాయిస్ బ్రేక్ అయిందండి? కాదండి, ఏం కాదు సార్, అదే మీ మాట ఆగిందండి. అవుతుంది. ఆడిటింగ్ వలన ఇతరులకు ప్రయోజనాలు చూడండి, అండర్లైన్ చేసిన ఇప్పుడు కనపడుతుందా, మీకు స్క్రీన్ కనపడుతుందా? ఓకే సార్, కనిపిస్తుంది సార్. ఆడిటింగ్ చూడండి, ఆడిటింగ్ వలన ఇతరులకు కలిగేటువంటి ప్రయోజనాలు అని దాన్ని అండర్లైన్ చేశాను చూడండి ఇక్కడ ఎల్లో కలర్లో. అవి చెప్తున్నాను. ఇప్పుడు మూడోది, బీమా కంపెనీలకు ప్రయోజనాలు. ఆడిటింగ్ వలన బీమా కంపెనీలకు కలిగేటువంటి ప్రయోజనాలు. ఆడిటింగ్ వలన బీమా కంపెనీలకి
బీమా కంపెనీలు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, బీమా కంపెనీలకి ఆడిటింగ్ చేయబడినటువంటి ఖాతాలు వ్యాపార సంస్థల్లో అగ్ని ప్రమాదానికి ఏమైనా తలెత్తినప్పుడు కానీ, లేదా వ్యాపార సంస్థ యొక్క ఆస్తులను దొంగలు ఎవరైనా ఎత్తుకుపోయినప్పుడు కానీ నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత బీమా సంస్థల మీద ఉంటుంది. అట్లాంటప్పుడు బీమా సంస్థలు ఏం చేస్తాయంటే, ఈ ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలను ప్రామాణికంగా తీసుకుని అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు కానీ, లేదా దొంగతనం జరిగినప్పుడు కానీ నష్టపరిహారాన్ని చెల్లించడానికి ఈ ఆడిట్ చేయబడిన ఖాతా పుస్తకాలు ప్రామాణికంగా తీసుకుని నష్టపరిహారాన్ని చెల్లించడం అనేది జరుగుతుంది. తర్వాత పన్ను అధికారులు మదింపుకి ఉపయోగపడుతుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కానీ, సేల్ ట్యాక్స్ ఆఫీసర్స్ కానీ, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు కానీ పన్నులను వసూలు చేయాలనుకున్నప్పుడు ఈ ఆడిట్ చేయబడిన ఖాతాల ప్రాతిపదికన ఎంత మొత్తాన్ని పన్నుని వారి నుంచి మనం వసూలు చేయడానికి అవకాశం అనేది ఉంది. పన్నులను సక్రమంగా కడుతున్నారా, కట్టకపోయినట్లయితే వాటిని ఇన్స్పెక్ట్ చేసినప్పుడు వేటి ఆధారంగా అంటే ఆడిట్ చేయబడినటువంటి ఖాతాల ఆధారంగా మనకి ఎంత పన్ను రావాలి, ఎంత కట్టారు, మిగతా మొత్తం ఎంత రావాల్సి ఉంది అని వసూలు చేసుకోవడానికి కూడా పన్ను మదింపు అధికారులు ఎవరైతే ఉంటారో వారికి ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత న్యాయస్థానాలలో రుజువులుగా ఉంటుంది. ఇది కోర్టుకి ఏమైనా ఈ వ్యాపార సంస్థలు కోర్టుకి వెళ్ళినట్లయితే అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారంటే, తనిఖీ చేయబడినటువంటి ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రాతిపదికగా తీసుకొని ఈ వివాదాలను పరిష్కరించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 4 కొనుగోలు ప్రతిఫలాన్ని నిర్ణయించడం. ఒక సంస్థను వేరే సంస్థకి విక్రయించినప్పుడు కానీ, లేదా కంపెనీకి విక్రయించినప్పుడు కానీ ఆ విక్రయించినందుకు వారికి రావాల్సిన మొత్తాన్ని ఏమైనా పిలుస్తామంటే పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం, కొనుగోలు ప్రతిఫలం అంటాం. ఎంత మొత్తంలో కొనుగోలు ప్రతిఫలం రావాలి అనేది అక్కడ ఆ సంస్థకు ఉండేటువంటి ఆస్తులు మరియు అప్పులు అనే విలువల మీద ఆధారపడి ఉంటుంది. ఇట్లాంటి ఆస్తులు అప్పులని ప్రతి సంవత్సరము కూడా జాగ్రత్తగా ఆడిటింగ్ చేస్తున్నట్లయితే మనం కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్కించడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అమ్మబోయేటువంటి సంవత్సరానికి ముందు కాలం వరకు ఆ సంస్థకు ఉన్నటువంటి ఆస్తులు మరియు అప్పుల యొక్క విలువలని పర్ఫెక్ట్గా మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈజీగా కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్కించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వ్యక్తులకి కూడా ఆడిటింగ్ వలన ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు వెల్త్ ట్యాక్స్, సంపద పన్నుని ఎంత చెల్లించాలి అనేది నిర్ధారించుకోవడానికి ఈ తనిఖీ చేయబడినటువంటి ఆడిట్ చేయబడినటువంటి ఖాతాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవి ఆడిటింగ్ వలన ఇతరులకు ప్రయోజనాలు. మొదటిది ఏంటంటే ఆడిటింగ్ వలన సహజమైన ప్రయోజనాలు, భాగస్వామ్య సంస్థలకు ప్రయోజనాలు. తర్వాత మూడోది ఆడిటింగ్ వలన ఇతరులకు ప్రయోజనాలు. నెక్స్ట్ ఆడిటింగ్ యొక్క పరిమితులు. నెక్స్ట్ ఏంటంటే ఆడిటింగ్ యొక్క పరిమితులు చెప్తున్నా చూడండి. పోదాక సార్ ఇప్పుడు పైన 3 ప్రయోజనాలు చెప్పారు కదండి. అవునవును. సరే చూడండి, ఆడిటింగ్ పరిమితులు చెప్తున్నా చూడండి, టైం అయిపోతుంది. ఆ మూడిట్లో నుంచి 10 పాయింట్లు రాయొచ్చు 10 మార్కులు ఇస్తే. అలాగే సార్. ఆడిటింగ్ పరిమితులు చూడండి. పూర్తి సమాచారాన్ని తెలియచేయదు. ఆడిటింగ్ యొక్క పరిమితుల్లో పూర్తి సమాచారాన్ని తెలియచేయదు. కొంతమంది ఆడిటర్ల కంటే బాగా నైపుణ్యం కలిగినటువంటి అకౌంటింగ్ సిబ్బంది ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అందులోనే నిష్ణాతులు అయిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు. అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే తెలివితేటలతోనూ తర్వాత చతురతతో పద్దులని చాలా మార్పులు చేయడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆడిటరు అంటే కొత్తగా వచ్చేటువంటి ఆడిటింగ్ వృత్తిలోకి వచ్చేటువంటి చార్టెడ్ అకౌంట్స్ ఈ నైపుణ్యం కలిగినటువంటి అకౌంటింగ్ సిబ్బంది చేసేటువంటి దోషాలను వాళ్ళు పరిగణలోకి బయట పెట్టలేకపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే పూర్తి సమాచారాన్ని వివరణలను పొందలేకపోవడం. ఈ అకౌంటెంట్స్ సరైన సమాచారాన్ని ఇవ్వకపోయినట్లయితే కొత్తగా ఆడిటింగ్లో వచ్చిన వ్యక్తులు పెద్దవాళ్ళని క్వశ్చన్ చేస్తే ఏమైనా బాధపడతారని చెప్పి వాళ్ళు గుమ్మనంగా ఉండిపోయినట్లయితే పూర్తి సమాచారం అనేది వెల్లడయ్యేటువంటి అవకాశం అనేది ఉండదు. ఇతరులు ఇచ్చినటువంటి నివేదికలపై ఆధారపడి ఆడిటర్ ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఇతరులు ఇచ్చినటువంటి నివేదికల మీద ఆధారపడవలసి ఉంటుంది. ఏదైనా ఆస్తికి నష్టం జరిగింది, ఆ బీమా కంపెనీకి సంబంధించినటువంటి విలువ కట్టే వ్యక్తి ఉంటాడు యాక్చువల్లీ, అతడు ఇచ్చిన నివేదిక మీద ఆధారపడి ఆ ఆస్తుల యొక్క విలువలని నిర్ధారణ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి యాక్చువల్లీ సక్రమంగా విలువ కట్టకపోయినట్లయితే దానివలన ఈ ఆడిటర్ కూడా సక్రమంగా ఆస్తిని విలువ కట్టలేనటువంటి పరిస్థితి తలెత్తుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే 4 ధైర్యము నైతిక బలము లేకపోవట. ఈ ఆడిటర్కి బాగా ధైర్యం కానీ లేదా నైతిక బలం కానీ లేకపోయినట్లయితే ఆడిటర్ సమర్పించేటువంటి నివేదికలో లోటుపాట్లు ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అట్లాంటప్పుడు ఆడిటింగ్ యొక్క ప్రయోజనం అనేది మనకి ఆశించినటువంటి ప్రయోజనం మనం పొందలేకపోవచ్చు.
తర్వాత ముగింపు లెక్కల ఖచ్చితత్వాన్ని ఆడిటింగ్ పూచి ఇవ్వదు. ముగింపు లెక్కలు మనం తయారు చేస్తాం. ఈ తయారు చేసిన లెక్కలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి ఆడిటింగ్ మనకి పూచి అనేది ఇవ్వదు. సాధ్యమైనంత వరకు మిస్టేక్స్ లేకుండా ఉన్నాయని చెప్తుంది కానీ అయినప్పటికీ కొన్ని మిస్టేక్స్ ఇంకా ఉండిపోవచ్చు. కానీ 100% ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి మాత్రం మనకి పూచి ఇవ్వదు. తర్వాత ఏంటంటే ఆడిటింగ్ శవ పరీక్ష లాంటిది అంటారు. పోస్ట్ మార్టం అంటారు. వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది, మరణానికి గల కారణాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మరణానికి గల కారణాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల మనిషి బతికి రావడం, బతికి వస్తాడా రాడు కదా, చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం వల్ల కారణం మాత్రమే తెలుస్తుంది. కానీ అతను తిరిగి మనం ఏ విధంగా అయితే బ్రతికించుకోవడానికి అవకాశం అనేది లేదో, ఇది కూడా ఆడిటింగ్ కూడా తప్పు జరిగిపోయిన తర్వాత తప్పు ఎందుకు జరిగింది అని చెప్పి మనం అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కానీ ఆ తప్పు జరగకుండా ఉండటానికి మనం చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉండదు. అందుచేత దాన్ని ఆడిటర్ని ఏమనిపిస్తామంటే పోస్ట్ మార్టం శవ పరీక్ష లాంటిది అని చెప్పి ఒక్కొక్కసారి విమర్శించడం అనేది జరుగుతుంది. ఇంకోసారి ఏంటంటే ఇంకోటి పక్షపాత బుద్ధి. ఆడిటర్ ఒక్కొక్కసారి వీటిని పక్షపాత బుద్ధితో చూడండి, 7 పాయింట్ పక్షపాత బుద్ధితో చేసినట్లయితే, అంటే తన పనిని బయాస్గా ప్రారంభించినట్లయితే మన ఆడిటింగ్ యొక్క లక్ష్యం అనేది నెరవేరకపోవచ్చు. తర్వాత ఏంటంటే పద్దుల పరిశీలన, మేనేజ్మెంట్ సమర్థత కానీ నిజాయితీని కానీ విధానాలు కానీ ఇదేమి కూడా పట్టించుకోవడం అనేది జరగదు. పద్దులను సక్రమంగా పరిశీలించడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. ఇవి ఏంటంటే ఆడిటింగ్ యొక్క పరిమితులు. పూర్తి సమాచారాన్ని ఆడిటింగ్ తెలియచేయదు. రెండోది ఏంటంటే పూర్తి సమాచారాన్ని వివరణలో పొందలేకపోవడం అనేది జరుగుతుంటుంది. తర్వాత మూడోది ఏంటంటే ఇతరులు ఇచ్చిన నివేదికలపై ఆడిటర్స్ ఎక్కువగా ఆధారపడి ఉంటారు. నాలుగోది ఏంటంటే ధైర్యము నైతిక బలము లేకపోవడం అనేది జరుగుతుంది. ఐదోది ఏంటంటే ముగింపు లెక్కల ఖచ్చితత్వాన్ని ఆడిటింగ్ పూచి అనేది ఇవ్వదు. తర్వాత ఆడిటింగ్ శవ పరీక్ష లాంటిది. పోస్ట్ మార్టం నష్టం జరిగిపోయిన తర్వాత ఎందుకు జరిగిందని తెలుసుకోవడం మీదే ప్రయారిటీ ఇస్తుంది. కానీ నష్టం జరగకుండా ఉండడానికి ఏం చేయాలో ఇది తెలియచేయదు. ఒక్కోసారి ఆడిటర్లు పక్షపాత బుద్ధితో వ్యవహరించినట్లయితే, బయాస్తో వ్యవహరించినట్లయితే ఆడిటింగ్ యొక్క లక్ష్యం అనేది నెరవేరకపోవచ్చు. తర్వాత పద్దులపై పరిశీలన అనేది సమర్థవంతంగా లేకపోవచ్చు. ఇవి ఆడిటింగ్ వల్ల కలిగేటువంటి పరిమితులు. ఆడిటింగ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఈరోజు చెప్పడం అనేది జరిగింది. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఇప్పుడు అడగండి. డౌట్లు ఏమైనా ఉంటే ఈ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నేను మళ్ళీ ఒక్కొక్కసారి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది, మీరు ఓపెన్ డిస్కషన్ మీరు అడగండి. హలో, మీరు అన్మ్యూట్ చేసుకోండి. దీపాలు, హలో సార్. అన్మ్యూట్ చేసుకున్నారా? అందరూ అన్మ్యూట్ చేసుకుని అడగండి. మీకు డౌట్ ఉంటే అడగండి. ఓకే సార్. ఓకే సార్, నువ్వు వచ్చేసుకున్నా అడిగిపోయింది సార్. స్క్రీన్ వినపట్లేదు నాకు. సార్ అది చెప్పు. హలో, స్క్రీన్ చిన్న చేయండి సార్ అంటున్నాను సార్. అది మొత్తం టాప్ లోకి వెళ్ళండి అన్న. ఆడిటింగ్ ప్రయోజనాల దగ్గరికి వెళ్ళండి సార్ అంటున్నాను సార్. జూమ్ చేయండి అన్న. వెళ్ళండి. ఎన్నో జూమ్ పాయింట్ తగ్గించండి సార్. అది ఎన్నో పాయింట్ రా? కాదు సార్, జూమ్ తగ్గించండి అన్న. జూమ్ తగ్గించండి సార్. 11వ పాయింట్ సార్. 11 పన్నుల విధింపులో సహాయపడుతుంది. పన్నులను విధించాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కానీ, సేల్ ట్యాక్స్ ఆఫీసర్లు కానీ, జిఎస్టీ కానీ పన్నులు విధిస్తారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ప్రకారం ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో పన్నులు విధిస్తారు. ఈ పన్నులు విధించాలంటే దేని ప్రాతిపదికగా తీసుకుంటారంటే ఆడిట్ చేయబడిన ఖాతాలు. గత సంవత్సరంలో చార్టెడ్ అకౌంట్ చేత ఆడిట్ చేయబడిన ఖాతాల ప్రకారం ఎంతైతే లాభం వచ్చిందో ఆ ఖాతాల యొక్క ఫలితాలని ఆధారంగా చేసుకుని పన్నులను విధించడం అనేది జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కానీ, జిఎస్టీలో కానీ, సేల్ ట్యాక్స్లో కానీ, ఇతర రకాల పన్నులకు సంబంధించిన అధికారులు అందరూ కూడా గత సంవత్సరం ఆడిట్ చేయబడిన ఖాతాలని ప్రాతిపదికగా తీసుకుని దాని యొక్క ఫలితాలను ఆధారంగా ఈ పన్నులను విధించడం అనేది జరుగుతుంది. ఇంకా అలాగే సార్, అదే లాస్ట్ ఇయర్ తీసుకుని పన్నులు విధిస్తారు కదా సార్. అంతే, లాస్ట్ ఇయర్ ఆడిట్ చేయబడిన ఖాతాల యొక్క ఫలితాలను ఆధారంగా చేసుకుని పన్నులు విధిస్తారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరేంట్రా? ఓకే సార్. ఇంకా చూడండి, టైం అయిపోయింది. సేపు వస్తుంది, టైం అయిపోయింది 50 నిమిషాలు. ఏరా, ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంకా అడుగుతారు, చెప్పండి. అరే బాలు, అరే బాలు, జైపాలు,
రే జయపాలు ఉండేటి జయపాలం రాదండి. ఓకే సార్, అంతే సార్, క్లియర్ అయిపోయింది సార్. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరేంటి? నలుగురు అంటారు. బాలు ఉన్నానండి వాయిస్ తేజ ఫోటో తీసుకోవాలంటే ఎలా? సార్ మాట్లాడరేంటి రా? నలుగురు వీడియో ఆగిపోయిందండి సార్. మిగతా వాళ్ళదే వీడియో ఆగిపోయిందండి సార్. ఆహా, ఎందుకని అయిపోయింది? అంతేగానే సార్, ఏమో సార్, అది ప్రాబ్లం, నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా సార్. ఇది కనపడుతున్నాడు కదా, బాలు కనపడుతున్నాడు కదరా? వాళ్ళు ఉన్నారు సార్, బాలు వాళ్ళు ఉన్నారు సార్. మాట్లాడండి మరి. నేను నలుగురు మాట్లాడుతున్నానండి, మీకు వినిపించట్లే. నలుగురు ఉన్నానండి. అవునా, నలుగురేనా? రాలేదా? గోపి రాలేదా? రాలేదండి. ఏ చెప్పి గోపి పొద్దున కూడా రాలేదు సార్. నేను లెగ్గొట్టాను, పోయి నిద్రపోతున్నా, లెగ్గొట్టా. సరే అయితే ఈ క్లాస్ అంటే అది మొబైల్ లో క్లాస్ కనెక్ట్ అవుతుంది. రేపొద్దున మళ్ళీ వినిపిస్తుంది. రేపొద్దున 9:30 to 10:30 చెప్తా. 8:30 10:30 to 11 సార్ మధ్యాహ్నం చెప్పండి సార్. రోజు మధ్యాహ్నం కుదరదు. రేపు మరి ఫస్ట్ పీరియడ్ సార్ చెప్పండి. ఓకే సార్, ఓకే సార్. రేపు నాది 3వ పీరియడ్ అకౌంటెన్స్ మేనేజ్మెంట్ అకౌంట్ ఉంది. రేపు రేపు 10:30 to 11:30 చెప్తా. మధ్యాహ్నం మళ్ళీ ఆడిటింగ్ చెప్తా. ఓకే అలాగే సార్. ఓకే 3 to 4 చెప్పండి పొద్దున్న. అది కుదరదు. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే సార్.